నమస్తే. సో దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీకేజ్ అంశం అయితే చర్చనీయాంశంగా మారుతూ ఉంది. దాదాపుగా ఒక నెల 2 నెలల నుండి ఇదే అంశం మొత్తం దేశం అంతా పాకుతూ ఉంది. సో అయితే మొన్న ఢిల్లీ జంతర్ మంతర్లో జరిగిన స్టూడెంట్స్పై లాఠీ చార్జ్ కావచ్చు. సో ఇది నిజంగా రాష్ట్రం అంతటా బాధాకరమైన సన్నివేశం. సో దీనికి సంబంధించి మరి తెలంగాణలో కూడా చాలామంది ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. సో ఈరోజు ధర్నా చౌక్లో వేలాది సంఖ్యలో ఇక్కడ విద్యార్థులు తరలిరావడం జరిగింది. సో దీనికి సంబంధించి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా ఈ ధర్నా జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి చాలామంది స్టూడెంట్స్ మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. ఏం చెప్తారండి ఈ నీట్ పేపర్ లీకేజ్ సంబంధించి? దాదాపుగా వరుసగా చాలా ప్రాంతాల్లో జరుగుతూ ఉన్నాయి. సో మరి ఇంత జరుగుతూ ఉన్న ప్రభుత్వాలు ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదు, ఏం చెప్తారు దీనికి సంబంధించి? సో ఇది ఒక్క నీట్ పేపర్ గురించే కాదు, జస్ట్ ఇమాజిన్ నీట్ పేపర్లోనే ఇట్లా అయిందంటే ఇంకా మిగతా ఇండస్ట్రీస్లో లైక్ మెడికల్ కావచ్చు, లైక్ లా కావచ్చు, ఐ మీన్ దేర్ ఇస్ నో జస్టిస్ ఇన్ దిస్ కంట్రీ. అంటే ఎవరన్నా చనిపోయేంత వరకు వెయిట్ చేయాలా? ఎవరికన్నా ఇలా రోడ్డు మీద రావాలా? మా పనులన్నీ వదిలేసుకొని రావాలా? మాకు ఫ్యామిలీస్ లేవా? ఓన్లీ గవర్నమెంట్ లీడర్స్ వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు మాత్రం సేఫ్టీగా ఉండాలి, సెక్యూర్గా ఉండాలి, మేము మాత్రం ఇలా రోడ్డు మీద పడాలా? దిస్ ఈజ్ సచ్ అ సాడ్ స్టేజ్ ఆఫ్ ఇండియా. See, I would only say that political leaders who are evil are licensed criminals. Doctors kaavachu, whoever is supporting this political system which is ruling like this, they are all criminal lawyers and they need to be punished. They need to be removed immediately from the asala power unnappude kada chestunaru, aa power lonchi bayatiki ravali. 12 years modi sarkar ఒక్కొక్క స్టెప్ చేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చాడు. దిస్ ఇస్ ఆల్ ప్రాపగెండా అండి. ఒకే రోజు అవ్వలేదు, ఇది ఎన్నో ఇయర్స్ నుంచి చేస్తున్నారు. 10 years బ్యాక్ మా ఫ్రెండ్ సూసైడ్ చేసుకొని చనిపోయింది. షీ వాజ్ అ స్టూడెంట్, షీ కుడెంట్ గెట్ టాప్ ర్యాంక్ అండ్ షీ డైడ్. 5th floorకి ఎక్కి తను దుంకి చనిపోయింది. సో వై డు వి నీడ్ టు హ్యావ్ థింగ్స్ లైక్ దిస్? సో we just want this government to be replaced completely by fair government leaders. We don't want Modi, we don't want anybody that will not understand our cry. We are protesting for justice. We want a peaceful life in this India. అంటే ఇంత ప్రొటెస్ట్ చేస్తా ఉన్నా, మొన్న ఢిల్లీలో స్టూడెంట్స్ పై లాఠీ చార్జ్ కూడా చూసే ఉంటారు మీరు. సో ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఇది రౌడీయిజం అండి. ఇది గవర్నమెంట్ లీడర్షిప్ లేకపోతే రౌడీయిజమా? రౌడీలు బట్టి కొట్టించడం ఏంటి? సివిల్ డ్రెస్లో వేసుకొని వచ్చేస్తే వాళ్ళు పోలీసులు అయిపోతారా? లేకపోతే వాళ్ళు we need right people అండి. అసలు రౌడీలాగా వచ్చి తీసుకొని వెళ్ళిపోవడం ఏంటి? దట్స్ నాన్ సెన్స్. అంటే వాళ్ళకి తెలుసు, వాళ్ళు భయపడుతున్నారు ఈయన ఇంకా ఏమైనా చేయగలుగుతారు. దే నో ద పొటెన్షియల్ ఆఫ్ హిమ్ అండ్ ఆల్ ఆఫ్ అస్ యూత్. ఓకే, నౌ యూత్ విల్ డిసైడ్ ద ఫ్యూచర్ ఆఫ్ దిస్ కంట్రీ. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక నినాదం పట్టుకుంది, బేటీ బచావో బేటీ పడావో అని చెప్పేసి ఒకటి వాళ్ళ ట్యాగ్ ఒకటి ఉంటుంది. సో మొన్న పోలీసులు దాడిలో చాలామంది మహిళలు, లేడీస్ స్టూడెంట్స్ చాలా మందికి గాయాలు జరిగినాయి, కొడుతున్న వీడియోలు కూడా మనం చూసాం. సో ఏం చెప్తారు మరి? ఇంత వాళ్ళు ఇలా నినాదాలు చేస్తూ ఉంటారు కదా. ఒక మంచి లీడర్ ఉంటే కంట్రీలో ఇవన్నీ ఉండవు. ఇప్పుడు మన కంట్రీ లీడర్ ఎవరు? గ్రేట్ మోడీ గారు. ఆయన దిగిపోతే మంచి గవర్నమెంట్ వస్తే ఐ థింక్ దిస్ ఆల్ విల్ స్టాప్. ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ ది ఎడ్యుకేషన్ మినిస్ట్రీ. ఆయనని పెట్టిన ఆయననే మనం పట్టుకోవాలి, రైట్? సో ఐ థింక్ this is a downfall of Modi and its entire system. It's completely exposed and you should stop now. And I just want peaceful India. No more protest. అంటే ఇంత జరిగినా కూడా దాదాపుగా ఒక నెల రోజుల తర్వాత స్పందించారు కేంద్ర ప్రభుత్వం కావచ్చు. ఇదంతా ప్రొటెస్ట్ జరిగిన తర్వాత స్పందిస్తూ ఉన్నాయి. సో పేపర్ లీకేజ్ అవుతుంది, పెద్ద పెద్ద సంస్థలు వాళ్ళ దగ్గర ఉంటాయి, రా కావచ్చు, ఇలా సో అండ్ సో ఇంటెలిజెన్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. ఇంత జరుగుతుంటే దీనికి ఎందుకు ఫుల్ స్టాప్ పెట్టలేకపోతా ఉన్నారు? పేపర్ లీకేజ్ కావచ్చు, వాట్ ఎవర్ సో అండ్ సో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. See, the entire political system is, వాళ్ళకి పవర్ ఉంది, వాళ్ళ పర్సనల్ యూస్ కోసం యూజ్ చేస్తున్నారండి. ఇట్స్ నాట్ ఫర్ పబ్లిక్ని కేవలం ఓట్స్ వరకే యూజ్ చేసుకుంటారు. దాని తర్వాత వాళ్ళు చెప్పిన మాటలన్నీ గజనీలా మర్చిపోతున్నారు. సో వీ డోంట్ వాంట్ సచ్ లీడర్స్. వీ వాంట్ సంబడి హూ కెన్ ఇంప్లిమెంట్. చెప్పింది చెయ్యాలి. ఇవాళ హోమ్లెస్నెస్ ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఉంది. స్టూడెంట్స్ అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారండి? ఇంట్లో కూర్చుంటారా? We work so hard and study so hard. We need jobs to take care of our families. And ఈ బేసిక్ కూడా అర్థం కానప్పుడు అట్లాంటి వాళ్ళు మనకు వద్దండి. We all should be on one word saying that we need new leaders for this country. Right from the low positions to the high positions, CM, PM అందరి నుంచి కూడా కింద వరకు కూడా we need new positions, new people. We need new India.